కోటి ఉమెన్స్ కాలేజీలో ఓ కామాంధుడి ఉదంతం వెలుగు చూసింది. ఎస్, కోటి ఉమెన్స్ పీజీ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినోద్ ఒక అరాచకత్వం బయటపడింది. వాస్తవానికి విద్యార్థులను గత కొన్నాళ్ళుగా మెస్ ఇన్ఛార్జ్ పెడుతున్నటువంటి లైంగిక వేధింపుల్ని, ఈ టార్చర్ని భరించలేక భరిస్తూ షీ టీమ్ని, హైదరాబాద్లో ఉన్నటువంటి షీ టీమ్ని ఆశ్రయించడం జరిగింది. సో ఇది కూడా ఆన్లైన్ ద్వారా, ఎక్కడ కూడా తమ పేర్లు ఎక్కడ కూడా బయటకు రాకుండా, అంటే ఒకవేళ వస్తే తమకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, తమ పరువు ఎక్కడ పోతుందో అనేటువంటి తమ భవిష్యత్తు ప్రశ్నార్థకరం అవుతున్నటువంటి భయంతో ఇన్నాళ్ళు కూడా రోజులు వెళ్ళబుచ్చినటువంటి సందర్భం. సో ఇంకా విసిగి వేసారిపోయి ఈ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ యొక్క అరాచకాలన్నీ కూడా, కీచక పర్వాన్నంతా కూడా ఈ యొక్క షీ టీమ్కి కంప్లైంట్ చేసినటువంటి సందర్భం ఆల్రెడీ మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఆ విజువల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్గా తొలి వెలుగు దాంట్లో వస్తోంది. కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్నటువంటి పలువురు విద్యార్థులు తాము నివసిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వినోద్ తమను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ షీ టీమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మనం విజువల్స్ అయితే ఆల్రెడీ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ ఆల్రెడీ దీనికోసం పర్టికులర్గా ఈ యొక్క విశ్వవిద్యాలయానికి వెళ్ళి ఈ యొక్క సదరు ప్రిన్సిపల్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం వాతావరణాన్ని పూర్తిగా, సీసీ ఫుటేజ్ని వెన్నట్లని కూడా పూర్తిగా పరిశీలించి ఖచ్చితంగా ఈ యొక్క అతనిపైన చర్యలు తీసుకోవాలి, మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పైన అంటూ కూడా తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇస్తూ తనదైన శైలిలో ఈ యొక్క డిమాండ్ కూడా వెలువెత్తినటువంటి సందర్భం. ఖచ్చితంగా ఈ యొక్క వినోద్ అరాచకాలన్నీ ఇన్ని కావు అంటూ కూడా ఇప్పుడు ఓయూ పీజీ స్టూడెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్నాళ్ళు ఆగం, గడిచిన కొన్నాళ్ళుగా అతని వేధింపులు అయితే కొనసాగుతూనే వచ్చాయి. ఇంకా చూసి విసిగి వేసారిపోయాం. ఇకపైన అంటే మా పేర్లు ఎక్కడ బయటకు వస్తాయని భయపడి, మా భవిష్యత్తు ఏమైపోతుందని అనేటువంటి భయపడి, మా తల్లిదండ్రులకి ఎక్కడ కలంకం వస్తుందని భయపడి ఇన్నాళ్ళు మేము చెప్పలేకపోయాం. గడిచిన కొన్నాళ్ళుగా మెస్ ఇన్ఛార్జ్ వినోద్ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు, లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. మరోవైపు మేము మానసికంగా చదువుకోవడం కానీ వస్తే మేము చదువుకోలేకుండా ఉన్నాం. సో సదర్ వినోద్పై మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అంటూ కూడా హైదరాబాద్ షీ టీమ్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఆన్లైన్లో. మరొక వైపు ఆల్రెడీ ఫోన్ లైన్లో కూడా హైదరాబాద్ షీ టీమ్ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడినటువంటి సందర్భం, అది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఓయూ కాలేజ్ స్టూడెంట్, ఒక విద్యార్థిని సదరు మెస్ ఇన్ఛార్జ్ వినోద్కి సంబంధించి ఏం మాట్లాడుతుందో ప్రత్యక్షంగా మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. రెస్పెక్టెడ్ మ్యామ్, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మ్యామ్. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్, మెస్ ఇన్ఛార్జ్ వల్ల. ఆయన మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్, అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. రెస్పెక్టెడ్ మ్యామ్, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్ కాలేజ్ మ్యామ్. మాకు ఈ కాలేజ్లో ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్, మెస్ ఇన్ఛార్జ్ వల్ల. ఆయన మెస్ ఇన్ఛార్జ్ నేమ్ వినోద్ మ్యామ్. ఆయన వల్ల చాలా మంది అమ్మాయిలు ఇబ్బందికి గురవుతున్నారు మ్యామ్, అందులో నేను ఒకదాన్ని. ఆయన బిహేవియర్ ఎట్లుందంటే ఏ అమ్మాయి అయినా ఇబ్బంది పడేలా ఉంది మ్యామ్. దీని గురించి మేము మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరూ ఆయనకే సపోర్టివ్ ఉన్నారు మ్యామ్. మాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వస్తే ఇమీడియట్ యాక్షన్ ఉంటుందని మీకు మెసేజ్ చేశాం మ్యామ్. దీని గురించి మీరు ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత హెల్ప్ అవుతుంది మ్యామ్. రోజుకి చాలా ఇబ్బంది అవుతుంది మ్యామ్. రెస్పెక్టెడ్ మ్యామ్, ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ కోటి ఉమెన్స్. ఇప్పటివరకు మనం విన్నాం కదా, ఒక బాధితురాలు, ఒక స్టూడెంట్, ఒక ఓయూ పీజీ కాలేజ్ స్టూడెంట్ తన హాస్టల్లో ఉండగా, తను భోజనం చేయడానికి వెళ్తుండగా ఖచ్చితంగా తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని,
తను పడ్డటువంటి మానసిక పరిస్థితిని ఇవన్నీ కూడా హైదరాబాద్ షీ టీంకి వెళ్ళిపుచ్చుకున్నటువంటి సందర్భం. ఎస్, ఇదంతా పక్కన పెడితే గడిచిన కాలం అంటే గడిచిన కాలం విషయానికి వస్తే కనుక 2022లో సంఘటనని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. ఒక సాంస్క్రిట్ టీచర్గా పనిచేస్తున్నటువంటి భరద్వాజ్, ఈ సదరు తనతో పాటు కలిసి చదివిందని ఈ ఓయూ కాలేజీలోనే, ఓయూ మహిళా కాలేజీలో చెప్పేటువంటి సాంస్క్రిట్ టీచర్ నిజంగా ఆ టైంలో కరీంనగర్కి చెందినటువంటి ఒక యువతిని వేధించాడు. ఆ యువతికి లవ్ ప్రపోజ్ చేస్తే తను తిరస్కరించిందని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా వేధించాడంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. సదరు కోటి ఉమెన్స్ కాలేజీలో సాంస్క్రిట్ టీచర్గా పనిచేస్తున్నటువంటి భరద్వాజ్ని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం. దాని తర్వాత మళ్ళీ 2025లో ఈ సంఘటన. సో ఏదేమైనా సరే, మొన్న చూసుకుంటే చేవెళ్ళ బస్సు ప్రమాద సంఘటనకు సంబంధించి కోటి ఉమెన్స్ కాలేజీకి సంబంధించి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించి చనిపోవడం అనేది అది కూడా మనం విందాం. సో ఈ మధ్యకాలంలో మరి ఇది లైంగిక వేధింపుల ఆరోపణలు. కోటి మహిళా కాలేజీకి సంబంధించి ఒక హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉంటుంటారు యాజ్ ఏ రెసిడెంట్స్గా. సో ఉండి అక్కడే భోజనం చేస్తుంటారు. సో దీనికి సంబంధించి ఇది ఒక హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినోద్ ఆ యొక్క అమ్మాయిల్ని, అంతమంది అమ్మాయిల్ని వశపరుచుకోవడం, లైంగిక వేధింపులకి గురి చేయడం, సో ఇవన్నీ కూడా క్రమక్రమంగా చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో అమ్మాయిలు అయితే పాపం వాళ్ళ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయి, ఇదంతా కూడా తమకి ఎక్కడ తమ భవిష్యత్తుకి నాశనం అవుతుందో, తమ పేరెంట్స్కి చెడ్డ పేరు తెస్తున్నామేమో అనేటువంటి భయాలతోటి ఇప్పటి వరకు మెస్ ఇన్ఛార్జ్ వినోద్ పేరు తెర మీదకి తీసుకురాలేదు. కానీ ఫైనల్గా ఒక డే అంటూ వచ్చింది కదా. ఆల్రెడీ కొన్ని గంటల క్రితమే కంప్లైంట్ చేసినటువంటి సందర్భం హైదరాబాద్ షీ టీంకి. దాని తర్వాత వెంటనే గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ యొక్క కాలేజీ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆరా తీయడం, సదరు మెస్ ఇన్ఛార్జ్ వినోద్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఎస్, కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్నటువంటి పలువురు విద్యార్థులు తాము నివసిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వినోద్ తమను మానసికంగా వేధిస్తున్నాడంటూ షీ టీం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటన విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఆయన వ్యవహారం కారణంగా చదువుపై ఫోకస్ పెట్టలేకపోతున్నామని విద్యార్థులను వాపోయారు. వినోద్ ప్రవర్తన వల్ల అనేక మంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటూ కూడా ఆరోపించారు. తమ ఆవేదనను ఆడియో రూపంలో కూడా వెల్లడించినటువంటి విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యాన్ని సైతం ఎత్తి చూపారు. ఈ విషయమై ఇప్పటికే హాస్టల్ వార్డెన్ అలాగే కళాశాల ప్రిన్సిపల్ కూడా కంప్లైంట్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందన లేకపోవడంతో చివరకు రహస్యంగా ఆన్లైన్ మార్గంలో హైదరాబాద్ షీ టీం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందంటూ కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తే తమ కెరీర్ అలాగే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్నటువంటి భయంతోనే ఇంతకాలం మౌనంగా ఉన్నామని విద్యార్థులను వెల్లడించారు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేశామని, తమ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి మెస్ ఇన్ఛార్జ్ వినోద్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అలాగే బాధితుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని షీ టీం పోలీసులను అభ్యర్థించారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు అనేది వేచి చూడాల్సిన అంశంగా చెప్పక తప్పదు. గతంలో కూడా కోటి ఉమెన్స్ కాలేజీలో ఓ అధ్యాపకుడి రాసలీల వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో లవ్ పేరుతో యువతిని వేధిస్తున్నాడని సాంస్క్రిట్ టీచర్గా పనిచేస్తున్నటువంటి ఆదిత్య భరద్వాజ్ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్లోని నాడు అధికార పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు కుమార్తెతో కలిసి భరద్వాజ్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కలిసి చదువుకున్నారు ఇద్దరు. అయితే తాను లవ్ ప్రపోజల్ చేస్తే ఒప్పుకోలేదని కక్ష పెంచుకున్నటువంటి భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. స్నేహంగా ఉండే రోజుల్లో యువతితో తీసుకున్నటువంటి పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధించాడు. వీలైన ప్రతి చోట ఆన్లైన్లో యువతికి అలాగే ఆమె కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోస్తానని కూడా బెదిరించాడు.
చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఇదంతా కూడా 2022లో కోటి ఉమెన్స్ కాలేజీలో జరిగినటువంటి ఒక ఉదంతంగా చెప్పక తప్పదు. మళ్ళీ ఇప్పుడు కోటి ఉమెన్స్ పీజీ కాలేజీకి సంబంధించి ఒక మెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినోద్పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఇప్పుడు ఉవ్వెత్తిన ఎగసిపడ్డాయి. సో ఈ యొక్క కాలేజీ బృందానికి కంప్లైంట్ చేసినా కూడా ఒకవైపు లెక్చరర్స్కి, మరోవైపు హాస్టల్ వార్డెన్కి, ప్రిన్సిపల్స్కి, వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేసినా కూడా మెస్ ఇన్ఛార్జ్ వినోద్పై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదని విద్యార్థులను సైతం ఇప్పుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. సో ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. అలాగే షీ టీం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ఈ కామాంధుడి వినోద్కి సంబంధించి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.